ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శివనారాయణ. సో జూన్ నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి హైలైట్స్ ఏంటంటారు? ఓవరాల్ గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా వీళ్ళు కలిసి వస్తున్నారు? అలాగే మనకి వృశ్చిక రాశి అనగానే వీరికి మొండితత్వం, చలాకిదనము, ఆశాజనకంగా ఉండేటువంటి జీవితం, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నాము అనుకునేటువంటి పరిస్థితులు, అలానే ఎంత చేసినా ఎదుటివారు మన మీద ఎందుకు ఇలా ఇంత శత్రుత్వం ఉంటుందనేటువంటి ఆలోచన. అలానే వీరికి ఏంటంటే ప్రతిదానికి బాధ్యత తీసుకుంటారు, నిర్వర్తిస్తారు, నమ్మకంగా ఉంటారు, కానీ వీళ్ళనే అంటారు. ఎందుకంటే వీరు ఉండేటువంటి మొండితత్వం, మూర్ఖత్వం వీరికి మంచి చెడు పేరుని తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటుంది. కానీ మొండితత్వం, మూర్ఖత్వం ఉంటే కొన్ని పనులు అవుతాయి. అలానే ఎంతదైనా సరే వారి భుజాల పైన వేసుకున్నారంటే మాత్రం ఆ పని చేసి తీరుతారు. అలాంటి వృశ్చిక రాశి వారికి జూన్ మాసం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఇప్పుడు గ్రహరీత్యా కూడా బుధుడు మారాడు, గురువు మారాడు, రవి భగవానుడు మారుతూనే ఉన్నాడు, అలానే శుక్రుడు మారాడు. కర్కాటక రాశిలో శుక్రుడితో పాటు గురువు ఉండడం, అలానే మిథున రాశిలో బుధుడు ఉండడం చాలా గొప్ప విశేషం. ఇది అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ రకమైనటువంటి స్థరణం అంటారనమాట. అంటే గ్రహాలన్నీ కూడా ఏకధాటిగా ఒక లైన్ ప్రకారంగా ఉంటాయి అనమాట. ఇప్పుడు సింహరాశిలో వచ్చేటప్పుడు చూసేది కనుక మనకి కేతు ఉండడం, కర్కాటక రాశిలో శుక్రుడితో కూడినటువంటి గురువు ఉండడం, అలానే మిథున రాశిలో బుధుడు ఉండడం, వృషభ రాశిలో రవి భగవానుడు ఉండడం. 14వ తారీఖు బుధుడి దగ్గరికి రవి వెళ్తాడు. అలానే మనకి శని భగవానుడు మీనరాశిలో ఉండడం, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉండడం. ఇలా చూసినట్టయితే కనుక లైన్ ప్రకారంగా గ్రహాలు అనేది ఎప్పుడో ఒక్కసారి మనకి అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలానే వీరికి విదేశీయానం ప్రయత్నం ఏదో మాత్రం 22వ తారీఖు తర్వాత చేయొచ్చు, కానీ విదేశాలకు వెళ్ళరు, ప్రయత్నం మాత్రం చేయొచ్చు. అలానే వీరికి ఏదైనా డబ్బు సహాయం కావాలంటే బంధుమిత్రుల నుంచి వీరికి డబ్బు సహాయం అయితే అందుతుంది. వీరు ఏదైనా తాకట్టు పెట్టినటువంటి బంగారం కావచ్చు, తాకట్టు పెట్టినటువంటి స్థలాలు, ఇళ్ళు కావచ్చు, వాటి మీద కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం, వారు వీళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం ఏంటంటే కనుక వీరికి ఎప్పుడో ఎక్కడో ప్రేమిచ్చో, మనసిచ్చో, మానవత్వం ఇచ్చో, లేకపోతే అభిమానం ఇచ్చో, ఆప్యాయతతోనో ఎవరో ఎక్కడో దగ్గరయ్యి దూరం అవుతారు వ్యక్తులు. ఇక వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నాం, మర్చిపోతున్నాం, ఎలాగోలాగా ఉంటూ ఉంటారు. అలాంటి వారు మళ్ళీ కూడా దగ్గర అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి, వాళ్ళతో జాగ్రత్తగా దగ్గర చేసుకోవాలి వాళ్ళని. వాళ్ళ నుంచి వీరికి మంచి వనరులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దూరం అయిపోయినటువంటి మిత్రులు వారు మళ్ళీ వచ్చి వీరికి సహాయం చేయబోతున్నారు. కాబట్టి దీనికి వాళ్ళు ఆలోచించుకొని ఏం మాట్లాడాలనే చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఇది ఒక అదృష్టం అని చెప్పొచ్చు. ఇక దీంతో పాటు వీరికి ఆరోగ్య సమస్య, ఒబిసిటీ ఎక్కువగా ఉంటుంది. వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు కొంచెం ఎక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే మిథున రాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, ఆరోగ్యం వీరికి ఎట్లా ఉంటుందంటే కిడ్నీ కానీ, యూట్రస్ కానీ, గర్భసంచిలో సమస్యలు కానీ, లేకపోతే కనుక బల్జింగ్స్ వచ్చే నీటి బుడకలు అంటారు, ఫైబ్రాయిడ్స్, ఇలాంటి వాటి కానీ బ్లడ్ రిలేటెడ్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే వాంతింగ్ సెన్సేషన్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం కూడా వీరు కొంచెం ఎక్కువగా సూచిస్తుంది. కాబట్టి వీరు ఫుడ్ లో ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలానే వీరు ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించుకోవాలి. అది ఎప్పుడు అంటే జూన్ 25వ తారీఖు వరకు కూడా, జూన్ 5 నుంచి 25వ తారీఖు వరకు కూడా వీరు ప్రయాణం చేసేటువంటి వాహనాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, కొంచెం జాగ్రత్తగా వహించుకోవాలి ఈ మాసంలో అయితే కనుక. ఇకపోతే వీరికి పెళ్లి చేసుకునేటువంటి యోగ్యత అయితే ఈ మాసంలో కనపడట్లేదు, కానీ ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. దక్షిణ తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే జూన్ మాసంలో అత్యద్భుతంగా కలిసి వచ్చేటువంటి రాసుల్లో ఒకటి వృశ్చిక రాశి. కాబట్టి తులారాశి బాగానే ఉంటుంది, వృశ్చిక రాశి కూడా కలిసి వచ్చేటట్టు ఉంది. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే కూడా ఎదుర్కోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే డబ్బులు ఇవ్వడం లాంటిది చేయకూడదు. డబ్బులు ఇస్తే మళ్ళీ రావు. కాబట్టి వీరి చేతి నుంచి డబ్బులు అయితే ఇవ్వకూడదు, అప్పులు చేయకూడదు, లోన్స్ జోలు వెళ్ళకూడదు, ఏదైనా ఉంటే తీర్చుకునే విధంగా ఉన్న కొత్త అప్పులు చేయకూడదు. అదే విధంగా ఎప్పుడూ మారేటువంటి, నెలకొకసారి మారేటువంటి ఈ రవి భగవానుడి వలన 14వ తారీఖు లోపు వీరికి ఎవరైనా డబ్బులు ఇవ్వాలన్నా, పని కావాలన్నా, ఎప్పుడూ మొండి బాకీలు, మొండికి పడ్డ విశేషాలు, ఆ పిల్లల చదువు విషయం కావచ్చు, సీటు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఈ మధ్య రాసినటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా కొంతమేర నెక్కుకునేలానికి అవకాశాలు ఉన్నాయి. 2వ సారి 3వ సారి సప్లిమెంటరీ రాసే వారందరికి కూడా
చాలా వరకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటున్నాయి. ఎగ్జామ్స్ లో కూడా మంచి స్థానం అందుకునేలాగా కనిపిస్తున్నారు. వీరు అనుకున్నటువంటి జాబ్ కాకపోయినా ఏదో రకమైనటువంటి దాంట్లో అయితే ఖచ్చితంగా సెటిల్ అయ్యేలా కనిపిస్తున్నారు. కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు సెటిల్ అయిపోతారు. అనుకున్నటువంటి పనులు కానీ, భయాన్ని ఇచ్చినటువంటి వస్తువులు కానీ, స్థలాలు కానీ, ఇళ్ళు కానీ, వాకిలు కానీ, కారు కానీ, ఎక్కడైనా ఇంతకుముందు భయాన్ని ఇచ్చేసి ఇంకొద్దు మా దగ్గర డబ్బులు అందట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా డబ్బు అందుతుంది, మళ్ళీ తీసుకుంటారు. సహాయ సత్కారాలు వీరికి అందుతాయి. ఇది అదృష్టం. ఇకపోతే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంత ఉంది వీరికి. వృశ్చిక రాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. దానివల్ల వీరికి ఎప్పుడో ఎవరో వీరి మీద వీరి మంచితనం తట్టుకోలేక చెడు క్రియలు చేపించున్నారు. వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరికి కూడా చెడు క్రియలు జరిగి ఉంటాయి. ఏదో రకమైనటువంటి సమస్యకి వీరు కొట్టుమిట్లాడుతూనే ఉంటారు. ఒకటి పోయేటప్పటికి మరొకటి పోయేటప్పటికి ఇంకోటి, ఏదో సమస్య కొట్టుమిట్లాడుతుంటారు. వాళ్ళు కోటేశ్వరులే, కానీ తినడానికి అదృష్టం ఉండదు. వారు మామూలుగా సాదాసీదాగా మిడిల్ క్లాస్ ఉన్నా కూడా వారికి ఏదో సమస్య ఉంటా ఉంటుంది. ఈ రోజు ఇది సరిపోయింది, రేపొద్దున బాగుంటాం అనే దానికి లేదు. వృశ్చిక రాశి వారికి ఎప్పుడు సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటారు. అది కారణం ఏంటి అంటే ఖచ్చితంగా వారి మీద జరిగినటువంటి చెడు క్రియ. ఇది ఖచ్చితంగా జరుగుతుంది వారి మీద, ఎందుకంటే వారు అంత మంచి వాళ్ళు. ఇంకోటి, వీరికి ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకోవాలంటే కనుక జూన్ 17వ తారీఖు తర్వాత అద్భుతంగా ఉంటుంది. అలాంటిది అంటే హోటల్స్ కానీ, మ్యూచువల్స్ కానీ, లేదా షేర్స్ కానీ, ఇన్వెస్ట్ చేయడానికి ఫుడ్ కోర్ట్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. అలానే వీరికి బట్టల షాప్స్, సిల్వరీ గోల్డ్ షాప్స్ కూడా అద్భుతంగా కనిపిస్తాయి. పచారీ షాప్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి వ్యాపారాలు వీరైతే పెట్టుకోవచ్చు. అలానే కూరగాయల వ్యాపారం, డ్రై ఫ్రూట్ షాప్స్ కూడా వీరికి అద్భుతంగానే కనిపిస్తూ ఉంటాయి. అలాంటివి కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక కాఫీ కలర్, ఊదా కలర్, స్కై బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వచ్చేసి 7, 5, 6 3 నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి దిక్కు కూడా వచ్చేసి దక్షిణ దిక్కు బాగా కలిసి వస్తుంది, పడమర దిక్కు బాగా కలిసి వస్తుంది. ఇక వీరికి వారం కూడా వచ్చేసి మంగళవారం, బుధవారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా వస్తాయి. ఇక దేవుని అనుగ్రహం కావాలి. వీళ్ళు నెల చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే ఎవరిని ఎక్కువగా ఆరాధించాలి, ఎవరిని ఎక్కువగా ఆరాధించే కన్నా కూడా ముందు చేసుకోవాల్సిన పరిహారాల కన్నా కూడా ఒక విషయం ఏంటంటే కనుక వీరికి మనము కొన్ని వస్తువులు మంత్రోచ్చారణ చేసి ఇస్తాము. అది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అలా అని చెప్పేసి నాకు షాపులు కానీ, కమర్షియల్స్ కానీ లేదు, అమ్ముకొని జీవించాలి, అమ్ముకొని సంపాదించుకోవాలి, ఒక 11 ఉంగరాలు, కన్నుడు సైతము కవచుకుండాలు పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. నాది డొక్కు 2 వీలర్ బండి ఉంటుంది, నాకు కారు లాంటివి, బంగ్లా లాంటివి ఏమి లేవు. అద్దిల్లు ఉంటుంది, డొక్కు 2 వీలర్ ఉంటుంది. నాకు నేను సంపాదించుకోవాలనుకుంటే ఎంతో వస్తుంది. కాకపోతే ప్రజలకి మంచి చేయాలి అనే ఒక సంకల్పంతోనే ఉన్నాం కాబట్టి ఆ విధంగానే ముందుకు వెళ్దాం. అందరూ మన దగ్గరికి వచ్చి చెప్పించుకోవాలంటే సమయం కుదరదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఎన్నో రకాల వస్తువుల పైన, వారి సమస్యకి అనుకూలంగా వస్తువుల పైన మంత్రం చేసి వారు వాడుకునే విధంగా ఇస్తే ఆ సమస్య పోతుంది. కాబట్టి ఆ విధంగా మనము ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఎవరికైనా సమస్య ఉంది అంటే సంప్రదిస్తే వస్తువుల ద్వారా కూడా ఆ సమస్య తీర్చేసేటువంటి మార్గం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కూడా ఉంటుంది. అలానే ఈ రోజుల్లో చాలా మంది కూడా కిడ్నాపులు చేయటం, అమ్మాయిల్ని మత్తు ముందు పెట్టి తీసుకుపోవటం, అబ్బాయిల్ని హిప్నటైజ్ చేయటం లాంటివి చాలా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నా వంతుగా చెప్పగలిగిందంటే జాగ్రత్తగా ఉండండి. మత్తు మందు కాదండి, డ్రగ్స్ కన్నా ప్రమాదకరంగా ఉంటుంది. చాపకంది నీరులాగా ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరంగా మారిపోయినాయి. ఈ రోజుల్లో రేపుల్లో ఎవడెక్కడ ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఆన్లైన్ సైతం కూడా నెంబర్ వేసేసి మరుగు మందులు అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ కూడా డ్రగ్స్ కింద మనం పరిగణనలోకి తీసుకోవాలి. వాటికి అలవాటు పడ్డామంటే బానిసైపోతాం, జీవితం బొగ్గుపాలైపోతుంది. ఎవడో వచ్చి నిప్పులు పోయటం కాదు, మన జీవితంలో మనమే నిప్పులు పోసుకున్నాం. కాబట్టి పిల్లలకి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి, పేరెంట్స్తో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా జీవితం బొగ్గుపాలైంది. 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండాల్సిన జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. వీరు మనవాడు, వాడు మనవాడు అంటే నవ్విన ప్రతి ఒక్కరు మనవాడు కాదు. మనకు సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు మనకి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క ఈ సెంటు వచ్చేసి వృశ్చిక రాశి వారికి వారి మీద ఎలాంటి చెడు క్రియ జరిగినా, చిన్న చిన్న హిప్నటిజాలు, వశీకరణాలు జరిగి భర్తను దూరం, భార్యను దూరం, పిల్లల్ని దూరం చేసినా కూడా వారంతా దగ్గరయ్యేదానికి మనం ఏ పని మీద ముందుకెళ్తున్నామో ఆ పని మనకి వచ్చేలాగా ఈ యొక్క సెంట్ బాటిల్ అనేది మనము ప్రజలకి మంత్రం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. దీనితో పాటు ఈ యొక్క ఒత్తులు, ఇందులో యంత్రాలు ఉంటాయండి. ఈ ఒత్తులు పై లోపల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రాలతో చేసినటువంటి ఒత్తులు, ఎవరికైనా సమస్య ఉందంటే, భార్య దూరమైంది, భర్త దూరమైనారు, ఆరోగ్య సమస్య ఉంది, ఆర్థిక సమస్య ఉంది, మరి ఇంకేమైనా ఇతర సమస్యలు ఉన్నాయంటే కూడా ఈ ఒత్తులు
కాల్చడం ద్వారా ప్రతినిత్యం 41 days కోర్స్ ఉంటుంది. ఈ ఒత్తులు కాల్చడం ద్వారా కూడా ప్రతినిత్యము వారికి అన్ని రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతుంది. ఇలాంటి వస్తువులు మరెన్నో మన దగ్గర లభ్యపడుతున్నాయి. అన్ని కూడా మంత్రోచ్చారణ చేసే ఉంటాయి. సాదాసీదా వస్తువులను వారి సమస్యకి అయితే ఖచ్చితంగా పరిష్కారం చూపించేందుకు మనము ముందుంటాము. కాబట్టి ఆ మార్గంగా వీరు ఎంచుకోవచ్చు. అలానే మరొక విషయం ఏంటంటే కనుక వీరికి ఈ మాసం మొత్తం కూడా ఎన్ని చేసినా ఎంత చెప్పినా వారి ఇష్టదైవం కులదైవం ఉంటుంది. వారికి ఆరాధించడం అనేది మన హక్కు. అదే వీరికి వచ్చేసి హనుమాన్ మందిరంకి వెళ్ళేసి ఆకు పూజ చేయించుకోవాలి. అలానే హనుమాన్ మందిరంలో హనుమాన్ సింధూరం ఉంటుంది. ఆ సింధూరం 1 కిలోంపావు, హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె, తవనపాకులు 5 కట్టలు ఇచ్చేసి దానం అంటే పూజకి సంబంధించినట్టు అని చెప్పేసి ఆ ఆలయంలో ఇచ్చినట్టయితే కనుక వీరికి ఆర్థిక సమస్య ఒకటే కాదు, వీరి మీద ఏదైనా చెడు క్రియలున్నా, వీరి మీద హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగినా కూడా కొంతమేర ఉపశమనం అయితే వారికి లభ్యపడుతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకి కొనసాగించేలాగా కనపడుతుంది. అలానే బ్రౌన్ కలర్ ఉండేటువంటి బఠానీలు, శనగలు, అలానే కూడా వీరి గుగ్గిలు వండేసి హనుమాన్ మందిరంలో సమర్పించుకోవచ్చు. ఆకుపూజ చేయించుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి సదుపాయం ఉంటుంది. అలానే వీరికి రాహుకి కేతుకి ఏదైనా దానం ఇవ్వటమా, జపం చేసుకోవడం లాంటివి చేయాలి. ప్రతినిత్యం కూడా వీరు తెల్ల ఆవాలను ఉంటాయి ఒక చిటికెడు తల చుట్టూతో తిప్పుకొని ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో వేసేయాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వీరు అదృష్టవంతులైతే అవ్వచ్చు. అలానే జీవితంలో జాతకాల్ని నమ్మొచ్చు, కానీ జాతకాన్ని నమ్మి మూర్ఖత్వంగా మన ఇంట్లో ఏం జరుగుతుందో మనలో ఏం జరుగుతుందో కూడా గమనించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా అందరూ సూచించుకోవాల్సింది ఏంటంటే కనుక మన జాతకంలో ఏం జరుగుతుందని కాదు, నాకు ఏదైనా బాగలేదు ముందుకు వెళ్ళలేకపోతున్నా అంటే ప్రతిదీ జాతకంలో కనపడదండి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే కనుక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, ధూమావతి, రూపావతి, ఎన్నో రకాలైనటువంటి చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి. ముందు పెట్టేయడం ఉండిద్ది. ఇంకా ఎన్నో రకాల మనిషి జీవితంలో నాశనం అవడానికి, నాశనం చేయడానికి ఎన్నో ఉన్నాయి క్రియలు. దీని ద్వారా ఇంట్లో పుట్టినటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, పెళ్ళైనటువంటి భార్యాభర్తల్ని విడగొట్టేసి మొన్న ఒక కేసు వచ్చిందండి. భార్యాభర్తలు ఆవిడకి వచ్చి 40 సంవత్సరాలు, మేనలుడు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చుకుంటే వాళ్ళ భార్యని చేసుకుని వెళ్ళిపోయాడు. అరే నాకు అట్లా అర్థం కాలేదంటే తర్వాత నా దగ్గరకు వచ్చింది కేసు. చూస్తే ఏంటంటే వాడికి ఆ మేనలుడు అనే వ్యక్తి ఆ పైన అత్తయ్య పైన హిప్నటిజం చేసేసారు. ఏదో దరిద్రమైన గురువు దగ్గరికి వెళ్ళేసి హిప్నటిజం చేసేసి తీసుకెళ్ళిపోయాడండి. ఇది ఎక్కడ వ్యవస్థ అండి, నాకు అర్థం కావట్లేదు. మనకి నార్త్ ఇండియా టైప్ అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి, గమనించుకుంటూ ఉండాలి, ఇంట్లో ఏం జరుగుతుందో చూసుకుంటూ ఉండాలి. ఒకరు ఏదైనా బయటికి వెళ్ళిపోయినారంటే వారి తప్పు కాదు, వారిని నిందించకండి. వారికి ఏదో చెడు క్రియ జరిగింది కాబట్టి అందరినీ వదిలేసి వెళ్తున్నారు. వారిని తీసుకుని వస్తే సంప్రదిస్తే వారికి సరైనటువంటి పరిష్కారం చూపించవచ్చు. దానితో పాటు మనము ప్రజలకి ఎన్నో రకాల సానుకూల పరిచేటువంటి వాతావరణం చేస్తున్నాము. ప్రజలకు ఎంతో మంచి మేలుకూర్పులు చేస్తున్నాము. దీంతో పాటు మనము ప్రజలకి ఇంకా బాగుండాలని ఒక సందర్భంలో, ఒక సంక్షోభంలో మనము వారికి ఒకటి ఈ యొక్క కుంకుమ, ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఈ కుంకుమని మనము ఉచితంగా ఇస్తున్నాను. ఇది మొగలి రేకుల కుంకుమ. ఈ మొగలి రేకుల కుంకుమ అనేది చాలా పవిత్రమైనదనమాట. మొగలి రేకుల కుంకుమ ఎక్కువ వాడతారంటే కనుక భార్య భర్త దూరం అవుతున్నారన్న, అలానే సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది, నేను ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, నాకు ఎవరు అష్టదిబ్బంది చేశారు అంటే వారందరికీ కూడా ఈ మొగలి రేకుల కుంకుమ ఏం చేస్తుందంటే, మొగలి రేకులు అంటే అందరికీ తెలుసు ఏం చేస్తాయి. మొగలి రేకులు సీరియల్ కాదు, ఇది కుంకుమ. ఈ కుంకుమ ఏంటంటే కనుక ఆరావళి పర్వతాల నుంచి తీసుకొచ్చిందనమాట. ఇలాంటి కుంకుమను కనుక మనం ధరించుకున్నాం అనుకోండి, అదృష్టం మామూలుగా ఉండదు. ఇది బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటు ఉంటుంది, కానీ మార్కెట్లో మనకు కుంకుమ దొరుకుతుంది, మంత్రం దొరకదు. కానీ మనం ఏం చేస్తున్నాము, దీనిపైన మంత్రోచ్చారణ చేసి మరి వారికి ఇస్తున్నాము మన ప్రజలకి. అది కూడా మనం ఉచితంగా ఇస్తున్నాం. కేవలము వారి చెంతకి చేర్చేందుకు ఈ ఖర్చులకు మాత్రమే తీసుకొని వారికి పూర్తి ఉచితంతో ఈ కుంకుమ ఇస్తున్నాము. ఎవరికైనా కావాలంటే భార్యాభర్తలు విడిపోతున్నా, ఎవరైనా భార్య కావాలి భర్త కావాలనుకున్నా, ఎవరైనా సరే వేరే వాళ్ళు కావాలనుకుంటే కాదు, అలానే పిల్లల మాట వినట్లేదు అనుకున్నా, అందరూ నాకు అట్రాక్ట్ కావాలనుకున్నా కూడా ఈ కుంకుమని వాడుకోవచ్చు. అలానే మరొకటి, ఇంటికి హిప్నటైజింగ్ చేసి, ఇంటికి చేతబడి చేసి, ఆ ఇంట్లో వాస్తు ప్రకారం బాగాలేకుండా, ఇంట్లో దెయ్యాల బూతలు ఉండేలాగా, ఇంట్లో బరకత లేకుండా, ఇంట్లో డబ్బు లేకుండా, అందరూ చికాకు పక్క అలా ఇంట్లో కన్నా బయటే బాగుందిరా బాబు అనుకునే విధంగా ఉంటుంటారు చాలా మందిని. ఇంట్లో కలిసి రాదు. అలాంటి వారందరికీ కూడా ఇది సాంబ్రాణి. ఇది ఇంట్లో ధూపం వేసుకుంటే సాయం సంధ్యలో చంటి పిల్లలు ఉంటే
మరి పసికందులు ఉంటే, ఆరోగ్యం బాలని పెద్దవాడు ఉంటే కొంచెం వేయాలి. ఇలాంటి ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల సానుకూల పడుతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ 21 ఇంగ్రీడియంట్స్, మన పత్రిని ఉంటుంది, వినాయక స్వామి వారికి పత్రిని ఉంటుంది. అదే విధంగా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ చేసి మనం ఇస్తున్నాము. ఇది కూడా దారి ఖర్చులకు తీసుకొని పూర్తి ఉచితంగా మన ప్రజలకు అందజేస్తున్నాం. కాబట్టి మన వంతుగా అందరూ బాగుండాలి, అందరూ వాళ్ళే ఉండాలి అనేటువంటి సంకల్పం చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఓవరాల్ గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.